నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. దేశం దాటాలంటే ఇమ్మిగ్రేషన్ చెక్, వ్యాలిడ్ వీసా, పాస్పోర్టు తప్పనిసరిగా ఉండాలి. అంతేకాదు, ఓ ₹1,00,000 చేతిలో ఉంటే కానీ విదేశీ విమానం ఎక్కలేం. కానీ భారత్లోకి అక్రమంగా చొరబడడానికి జేబులో ఓ 5,000 ఉంటే చాలు. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును, ఇది నిజమే. బంగ్లాదేశ్ ప్రజలు భారత్లోకి చొరబడాలంటే 5,000 ఉంటే చాలు. అక్కడి నుంచి బెంగళూరుకు తరలించేవారు చాలామంది ఉన్నారు. ఇంత చీప్గా పని జరిగిపోతుందంటే సరిహద్దులు దాటడం ఎంత ఈజీనో మనం అర్థం చేసుకోవచ్చు. ఇందుకు కొన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ ర్యాకెట్లు పనిచేస్తున్నాయి. గంపగుత్తగా కొంతమందిని సరిహద్దులు దాటించడమే ఈ ర్యాకెట్ ముఖ్య లక్ష్యం. జాతీయ ఛానల్ రిపబ్లిక్ టీవీ ఈ ర్యాకెట్పై స్టింగ్ ఆపరేషన్ చేయగా సంచలన నిజాలు బయటపడ్డాయి. ఈ స్టింగ్ ఆపరేషన్లో భాగంగా బృహత్ బెంగళూరు మహానగర పాలికలో పనిచేస్తున్న ఒక అక్రమ చొరబాటుదారుణ్ణి రిపబ్లిక్ టీవీ పలకరించింది. బంగ్లాదేశ్ నుంచి ఇందుకోసం చాలా హ్యూమన్ ట్రాఫికింగ్ ర్యాకెట్లు పనిచేస్తాయి. ఎవరైతే భారత్లో ప్రవేశించాలనుకుంటారో వారి అవసరాలను బట్టి ఈ రేట్ ఫిక్స్ అవుతుంది. ఎటువంటి ఉద్యోగం లేకుండా భారత్లో ప్రవేశించాలంటే కేవలం ₹2,000 ఇస్తే సరిపోతుంది. అదే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లాంటివి కావాలంటే ఇంకాస్త డబ్బును వెచ్చించాలి. ఇక భారత్లో ఎక్కడైనా కూలీ పని కావాలంటే డబ్బులు మరింత ఎక్కువ సమర్పించుకోవాలి. ఇలా వ్యక్తుల అభిప్రాయాలను బట్టి రేట్లుంటాయి. ఇదేదో కాకా హోటల్ మెనూలా ఉంది కదూ. ఏకంగా బెంగళూరు నగరపాలక సంస్థ BBMPలో కూడా అక్రమంగా భారత్కు తరలివచ్చిన బంగ్లాదేశీయులకు ఉద్యోగాలు లభించాయి. ఈ ర్యాకెట్లు బంగ్లాదేశ్లోని ఖుల్నా జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది పశ్చిమ బెంగాల్కు సరిహద్దు జిల్లా. ఇక్కడి నుంచి ఈ చొరబాటు ముఠాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. బోర్డర్ దాటించడం నుంచి వ్యక్తులు కోరుకున్న ప్రాంతానికి తరలించడం వరకు అన్నీ వీళ్లే చూసుకుంటారు. దీంతోపాటు వీళ్ళు స్థానికుల్లో కలిసిపోయేలా ట్రైనింగ్ కూడా ఉంటుంది. సాధారణంగా మన దేశంలో ముస్లింల జీవనానికి బంగ్లాదేశ్లోని ముస్లింల జీవన శైలికి కొన్ని తేడాలుంటాయి. వారి మాట తీరులో కానీ వస్త్రధారణ విషయంలో కానీ తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ తేడాలు గమనించకపోతే మొదటికే మోసం వస్తుంది. ఎవరైనా గుర్తుపడితే వారికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ఇందుకు ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ర్యాకెట్లే ట్రైనింగ్ కూడా ఇస్తాయి. భారత్లో ఎటువంటి దుస్తులు ధరించాలి, ఎలా మాట్లాడాలి, స్థానికుల్లో ఎలా కలిసిపోవాలన్న దానిపై ట్రైనింగ్ ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాతే సరిహద్దును దాటించే పని ఉంటుంది. సరిహద్దు దాటించే సమయంలో పాస్పోర్టులు ఉన్నవారికైతే ఓకే. పాస్పోర్టులు లేని వారికి వీలైతే ఒరిజినల్వి లేకుంటే నకిలీవి సృష్టిస్తారు. వీటిని సృష్టించిన తర్వాత భారత్కు తరలించే పని ప్రారంభిస్తారు. ఇక్కడ డబ్బులకు అమ్ముడుపోయేవారు చాలామంది ఉంటారు కదా. అటువంటి స్థానిక నాయకుల సహకారం తీసుకుంటారు. తమ వాళ్ళు ఎంతమంది వస్తున్నారో లెక్క చెబుతారు. ఇక వారిని సరిహద్దు దాటించాక ఇక్కడ పని మొదలవుతుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ పని కోరుకుంటారో అక్కడ పని ఇప్పించే ప్రయత్నం చేస్తారు. ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ ఓటర్ కార్డుల్ని సృష్టిస్తారు. ఈ నకిలీ సృష్టి ఎంత పగడ్బందీగా ఉంటుందంటే ప్రభుత్వ రంగ సంస్థ BBMPలో కూడా బంగ్లాదేశీయులకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. అంటే ప్రభుత్వ తనిఖీల్లో కూడా దొరకడం లేదన్నమాట. ఇక స్థానికంగా కూలీ పనులకు అక్రమ వలసదారులు తక్కువ రేటుకే ఒప్పుకుంటారు. సాధారణంగా రాజధాని ప్రాంతంలో కూలీలకు కనీస వేతనం ₹700 నుంచి ₹1,000 వరకు ఉంటుంది. కానీ బంగ్లాదేశీయులు అయితే ఈ పనికి ₹200 నుంచి ₹300 మాత్రమే తీసుకుంటారు. దీంతో త్వరగా పని దొరుకుతుంది. అప్పుడప్పుడు వీరికి ఏదైనా ఇబ్బందులు ఎదురైతే తోటి బంగ్లాదేశీయులు సహకారం అందిస్తూ ఉంటారు. మరీ పెద్ద పని అయితే హ్యూమన్ ర్యాకెట్ నిర్వహించేవారు కూడా సహాయం చేస్తూ ఉంటారు. మనం విదేశాలకు వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది? లక్షద్వీపులకు ఒక్క ట్రిప్ వేస్తేనే కేవలం ట్రావెలింగ్ ఛార్జీలకే ₹10,000 అవుతుంది. అటువంటిది బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ హ్యూమన్ ట్రాఫికింగ్కే ₹5,000 ఖర్చు అవుతుందంటే ఇది ఎంత సులభమో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో డబ్బులకు అమ్ముడుపోయే నాయకులు వీధికొకరు దొరుకుతారు. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అయితే ఏకంగా ప్రభుత్వం నుంచే వీరికి అనధికారిక మద్దతు లభిస్తోంది. దీంతో ఈ పని మరింత సులభంగా మారింది. బంగ్లాదేశీయులు భారత్లోకి చొరబడి చేయని అక్రమాలంటూ లేవు. చోరీలు, డ్రగ్స్, స్మగ్లింగ్, మర్డర్లు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ దారుణాలన్నిటికీ వీరికి సహకరించే రాజకీయ నేతలే ప్రధాన కారణం. ఇప్పటికైనా మన నాయకులు మారుతారో లేక ఈ దుర్మార్గులు దేశం దాటితే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మౌనంగా ఉంటారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.